నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక తెలంగాణ ఆర్టీసీ బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి సికింద్రాబాద్‌లోని జేబీఎస్ నుండి మెదక్ వరకు. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇప్పుడు మనం ఉన్నది సికింద్రాబాద్‌లోని జేబీఎస్ బస్ స్టాండ్ వద్ద. ఇక్కడ గల ప్లాట్‌ఫార్మ్ నంబర్ 17 నుండి మెదక్ వైపు వెళ్ళే బస్సులు బయలుదేరుతాయి. ఇక ఇప్పుడు మనం ప్రయాణించబోయే ఈ బస్ వచ్చి పల్లె వెలుగు. అందువల్ల జేబీఎస్ నుండి మెదక్ వరకు ఎవరు ఎక్కడ బస్ ఆపినా మన బస్ ఆగుతుంది. అందువల్ల మన బస్‌కు చాలా స్టాప్స్ ఉంటాయి. బస్ స్టాండ్ నుండి బయలుదేరిన మన బస్ జేబీఎస్ చౌక్ నుండి కుడివైపుకు డైవర్షన్ తీసుకొని తాడ్బండ్ క్రాస్ రోడ్స్ వైపు ప్రయాణిస్తుంది. ఇక్కడ నుండి ఎడమవైపు డైవర్షన్ తీసుకుని బోయింపల్లి మీదుగా బాలానగర్, నర్సాపూర్ చౌరస్తా వరకు చేరుకుంటుంది. ఇప్పటివరకు సిటీ లిమిట్స్‌లో ప్రయాణించిన మన బస్ ఇక్కడ నుండి సిటీ బయటకు ప్రయాణిస్తుంది. జేబీఎస్ నుండి మెదక్ వరకు మన బస్ ప్రయాణించబోయే మొత్తం దూరం 89 కిలోమీటర్లు. టికెట్ ప్రైస్ వచ్చి రూ. 100. నర్సాపూర్ చౌరస్తా అంటే బాలానగర్ క్రాస్ రోడ్స్ మన బస్ కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది. మన బస్ ఆగే బస్ స్టాపులలో బాలానగర్ బస్ స్టాప్ మొదటిది. మన పల్లె వెలుగు ప్రయాణిస్తున్న ఈ రహదారి వచ్చి జీడిమెట్ల మెయిన్ రహదారి. అలాగే హైదరాబాద్ మెదక్ ప్రధాన రహదారి. బాలానగర్ నుండి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ప్రారంభమవుతుంది. బాలానగర్ చౌరస్తా నుండి ఎదురుగా వెళ్తే కుకట్పల్లి, పటాన్ చెరువుల వైపు వెళ్తాము. ఈ చౌరస్తా కూడా బాగా రద్దీగా ఉంటుంది. బాలనగర్ తర్వాత ఐడిపిఎల్, గణేష్ నగర్, చింతల్, షాపూర్ నగర్లు వస్తాయి.
వీటికి తర్వాత జీడిమెట్ల బస్ డిపో వస్తుంది. జీడిమెట్ల డిపో తర్వాత సురారం గ్రామం వస్తుంది. ఇక్కడ విద్యా సంస్థలు చాలా ఎక్కువగా ఉంటాయి. సురారం తర్వాత ఇది వచ్చి దోలపల్లి క్రాస్ రోడ్స్. ఇప్పుడు వచ్చే స్టాప్ వచ్చి గండి మైసమ్మ. ఇది కూడా చాలా రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే మియాపూర్ వస్తుంది. కుడివైపుకు వెళితే కిష్టాపూర్ గ్రామం వస్తుంది. గండి మైసమ్మ తర్వాత వచ్చేది గమ్ల పోచంపల్లి మరియు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్. ఈ రహదారిలో తర్వాత వచ్చే ఊరు గాగిల్లాపూర్ క్రాస్ రోడ్స్. ఈ ఏరియాలో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉంటాయి. గాగిల్లాపూర్ తర్వాత అన్నారం, దుండిగల్, బొంతపల్లి గ్రామాలు వస్తాయి. ఈ ఊరు వచ్చి దోమడుగు. తర్వాత వచ్చే ఊరు గుమ్మడిదల. ఇక గుమ్మడిదల తర్వాత నల్లవల్లి, నర్సాపూర్ అటవీ ప్రాంతాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే కొండాపూర్ గ్రామం వస్తుంది. ఇది అడవి ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. ఈ అటవీ ప్రాంతంలో అర్బన్ పార్క్ కూడా ఉంది. నర్సాపూర్ అటవీ ప్రాంతం తర్వాత వచ్చే ప్రధాన ఊరు నర్సాపూర్. ఈ ఊరిలో మన బస్ స్టాండ్లోకి వెళుతుంది. సికింద్రాబాద్లోని జేబీఎస్ నుండి నర్సాపూర్ బస్ స్టాండ్ చేరుకోవడంతో మన ఈ జర్నీలో సగం ప్రయాణం పూర్తవుతుంది. ఇది వచ్చి నర్సాపూర్ ఎక్స్ రోడ్స్. నర్సాపూర్ క్రాస్ రోడ్స్ తర్వాత మన బస్ రెడ్డిపల్లి, రజిలాపూర్, నగసంపల్లె మీదుగా కౌడిపల్లికి చేరుకుంటుంది. ఈ జర్నీలో కొంత దూరం అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తాము. కౌడిపల్లి తర్వాత మన బస్ మరలా అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుంది. ఇప్పుడు వచ్చే ఊర్లు కొల్చారం, అప్పాజీపల్లి. ఇది వచ్చి ఏడుపాయలు వెళ్ళే బస్ స్టాప్. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే ఏడుపాయల వస్తుంది. తర్వాత వచ్చే ఊర్లు కిష్టాపూర్, రాంపూర్, మాచవరం. ఇది వచ్చి హరిద్రా నది. హరిద్రా నది తర్వాత వచ్చేది మన డెస్టినేషన్ పాయింట్ మెదక్.
సికింద్రాబాద్ జేబీఎస్ నుండి మెదక్ బస్ స్టాండ్ చేరుకోవడంతో మన జేబీఎస్ టు మెదక్ పల్లె వెలుగు బస్ జర్నీ పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.